హలో ఎవ్రీవన్, మనం 2026 నీట్ అపేర్ అయ్యే స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ని చూద్దాము. మీకు ఈ అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఈ లింక్ మీద ప్రెస్ చేస్తే అప్లికేషన్ ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. వాటన్నిటినన్నీ ఒకసారి చూసుకోవడం మంచిది, కానీ తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ తర్వాత గార్డియన్ నేమ్, ఐదర్ ఫాదర్ నేమ్ కానీ గార్డియన్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ మదర్ నేమ్ కానీ గార్డియన్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. అండ్ మీ క్యాండిడేట్ ఎవరైతే నీట్ అపేర్ అవుతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ని యాజ్ ఇట్ ఈజ్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయండి. డేటు, మంత్, ఇయర్ ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ వైజ్గా ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. అండ్ జెండర్, మెయిల్, ఫిమేల్, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ చూసుకొని ఫిల్ చేయండి. అండ్ మళ్ళీ సేమ్ మీరు పైన ఏదైతే ఫిల్ చేశారో అదే కింద రీకన్ఫర్మేషన్ పర్సనల్ డీటెయిల్స్. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీ ప్రజెంట్ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయాలి. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, ప్రజెంట్ ఏంటి అనేది, దాన్ని బట్టి మీరు ఫిల్ చేసిన అడ్రస్ని బట్టి మీకు ఎగ్జామ్ సెంటర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో చూసుకొని పర్ఫెక్ట్గా ప్రజెంట్ అడ్రస్ని ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మెయిల్ అడ్రస్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. అండ్ సేమ్ మెయిల్ ఐడిని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం. అండ్ మొబైల్ నెంబర్, పర్ఫెక్ట్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా మీరు ఎంటర్ చేసుకుంటూ ఉండండి. ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్స్ పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకొని ఎంటర్ చేసుకుంటూ ఉండండి. అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ నెంబర్ కాకుండా మీ తరఫున మదర్ది కానీ ఫాదర్ది కానీ లేదా మీదే మరొక మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా అక్కడ ఎంటర్ చేయండి. సో మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని క్లిక్ చేయండి. లేదు మీరు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉండి ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే కనుక మళ్ళీ ఇక్కడ మొత్తం ఎంటర్ చేయండి. ప్రజెంట్ అడ్రస్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ మొత్తం ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ పాస్వర్డ్ అనేది చూస్ చేసుకోండి. మీ ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ పాస్వర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీ మెయిల్ ఐడితో పాటు పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ కన్ఫర్మ్ ద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఒకవేళ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకునేలా చేసుకోండి. సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో నుంచి మీకు నచ్చిన క్వశ్చన్ని తీసుకొని ఆన్సర్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్ క్యాప్షన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుందండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం అక్కడ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ రీచెక్ చేసుకోవచ్చు. సో నేమ్ దగ్గర నుంచి అండ్ మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండరు, ఇవన్నీ ఒక్కసారి రీకన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ బాక్స్ని క్లిక్ చేసుకుంటూ అలాగే మన పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకొని వీటన్నిటిని చెక్ చేసుకొని 1కి 2 సార్లు ఒక్కొక్కటిగా మనం క్లిక్ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. సో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అగ్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టంగానే మీకు ఓటీపీ వచ్చిందండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని
ఇక్కడ ఇచ్చిన బాక్స్లో క్లియర్గా ఎంటర్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సబ్మిట్ చేయగానే మనకి ఈ ఫామ్ వస్తుందండి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఈ నెంబర్ అంటే మన పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు వచ్చిన ఫామ్లో మనం చూసుకున్నట్లయితే ఈ రిజిస్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 1 by 1 మనం కంప్లీట్ చేయాల్సిన పెండింగ్ లిస్ట్ అనమాట ఇదంతా కూడా. సో అందుకని ఇన్కంప్లీట్ అని కనిపిస్తుంది. 1 by 1 మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. ఇందాక మనం చెప్పాం కదా, అప్లికేషన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది డిస్ప్లేలో. సో రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి నెక్స్ట్ ఫామ్ మనకి అగైన్ పర్సనల్ డీటెయిల్స్ అండి. పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కేటగిరీ, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో కేటగిరీ అంటే మన క్యాస్ట్ అండి. క్యాస్ట్కి సంబంధించి మనం ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీ, ఎనీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే కరెక్ట్గా చూసుకొని దీన్ని మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ద కేటగిరీ, మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకోవడానికి. అండ్ ఆర్యుఏ డయాబెటిక్ అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించి ఫుడ్ క్యారీ చేయొచ్చా చేయకూడదా అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఇక్కడ ఆల్రెడీ మనం ఎంటర్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఏదైనా క్యారీ చేయడానికి, మెడిసిన్ కానీ అట్లాంటివి. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మనం ఎక్కడ ఉంటున్నాము ఏంటి అనేది. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మన వేరే ఆధార్లో కానీ కార్డ్స్లో కానీ ఉంటుంది కదా, ఆ యాన్యువల్ ఇన్కమ్ లాంటిది ఏదైనా ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేయండి. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అండి, మనం ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి నీటికి అపేర్ అవుతున్నాము అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇండియా నుంచి అయితే మ్యాక్సిమం ఇండియా నుంచి చేస్తాం కాబట్టి ఇండియా అని పెట్టేయండి. అవుట్ సైడర్స్ అయితే అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడి నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడ కంట్రీని మెన్షన్ చేస్తారు. సో మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మనం ఎలా ప్రిపేర్ అయ్యాము, నీట్ కోచింగ్, సెల్ఫ్ స్టడీయా, కోచింగా, ఆన్లైన్ కోచింగా, ఎలా కావాలంటే అలా మీరు ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ ఏ డ్రెస్ వేసుకుంటారు, ట్రెడిషనల్ డ్రెస్సా లేకపోతే ఏంటి అనేది మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యింది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుందండి పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ ఆర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. అంటే మనకి వచ్చేసి ఏదైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజబిలిటీ అంటే కాళ్ళు లేకపోవడం, చేతులు లేకపోవడం, ఇట్లాంటివి ఎనీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే మనకి హియరింగ్ ప్రాబ్లం కానీ విజన్ ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంది అని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఎస్ ఆర్ నో. సో ఏం ప్రాబ్లం లేదు అంటే నో. సో యాక్చువల్లీ ఇది సేమ్ క్యాప్షన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అండి. సో నెక్స్ట్ పేజ్లో ఆధార్ డీటెయిల్స్ అండి. సో ఆధార్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ అండ్ నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. యాజ్ పర్ ఆధార్ కార్డు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది యాజ్ డీజ్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకొని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేసి ఓకే చేసి నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఆధార్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి రీకన్ఫర్మేషన్ కోసం. సో ఆధార్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లైక్ క్యాప్చా ఎంటర్ చేసుకొని కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ ఫామ్ వచ్చేసి మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఓటీపీ వస్తుందండి. ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ. సో అగైన్ ఫామ్ మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఆల్రెడీ మన ఆధార్ డీటెయిల్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది మన ఐడెంటిటీ ఫోటోని తీసేసుకుంటుంది. సో ఫోటో ఒకసారి చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ ఫైన్
సో స్క్రోల్ చేసుకుంటూ ఒక్కసారి వచ్చి మీ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, యాజ్ పర్ ద అడ్రస్ మనకు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని సో నెక్స్ట్. సో మనకి నెక్స్ట్ ఫామ్లో డూ యూ హ్యావ్ ఎప్ఆర్ఐడి. ఎప్ఆర్ఐడి అంటే మనకు వచ్చేసరికల్లా ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ అండి. సో మనకి స్కూలింగ్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మన స్టడీస్కి సంబంధించి ఒక ఐడి, ఒక డిజీ లాకర్ అనేది ఉంటుంది. లాకర్లో మన అకాడమిక్స్ రిపోర్ట్ అంతా ఉంటాయి. అది ఉంటే కనుక మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే నో అని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఫామ్కి మీరు సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఫైన్ అండి. నెక్స్ట్ అప్లికేషన్ మనకి ఓపెన్ అవ్వగానే ఫస్ట్ కాలం చూసుకున్నట్లయితే సెలెక్ట్ ఫర్ ఎగ్జామ్. మనం ఏ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకుంటున్నామో ఆ ఎగ్జామ్ యొక్క నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ క్వశ్చన్ పేపర్ మీడియం, మనం ఏ మీడియంలో అంటే ఏ లాంగ్వేజ్లో మనం క్వశ్చన్ పేపర్ని రాయాలనుకుంటున్నామో అది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ స్టేట్, సిటీ ఫస్ట్ చాయిస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏ స్టేట్ నుంచి మనం ఎగ్జామ్ రాస్తున్నాము, ఏ సిటీ మనకి ఫస్ట్ చాయిస్ అంటే మనకి సెంటర్ ఎక్కడ కావాలి, ఎగ్జామ్ సెంటరు, ఫస్ట్ చాయిస్ ఏంటి, సెకండ్ చాయిస్ ఏంటి, ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ అండ్ థర్డ్ చాయిస్, ఇట్లా మనం అన్నీ ఎంటర్ చేసుకుంటూ కరెక్ట్గా వస్తే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, సో ఫాదర్ క్వాలిఫికేషన్ అండ్ మదర్ ఆక్యుపేషన్, మదర్ క్వాలిఫికేషన్ ఏం చేస్తారు పేరెంట్స్, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటూ వచ్చి సో సెలెక్ట్ ఎగ్జామ్ సిటీ, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఇక్కడ అన్నీ మెన్షన్ చేసుకొని లైక్ యాజ్ డీజ్గా క్యాప్చాని ఎంటర్ చేసుకున్నామంటే సో నెక్స్ట్ సేవ్. ఈ అప్లికేషన్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి పాస్ స్టేటస్ అండి. పాస్ స్టేటస్ ఏముంది, పాస్డా లేకపోతే ఏంటనేది చూసుకొని, పాస్డ్ కాబట్టి మనం 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్లేస్ ఆఫ్ స్కూల్, మన స్కూల్ ఏ ప్లేస్లో ఉంది, అర్బన్లో ఉందా, రూరల్లో ఉందా అనేది చూసుకొని, అర్బన్లో ఉంటే అర్బన్లో అని, రూరల్లో ఉంటే రూరల్లో అనేది చెప్పేసి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేట్, మనం ఎగ్జామ్ ఏ స్టేట్ నుంచి క్వాలిఫైయింగ్ అయ్యాము, టీఎస్ నుంచా అంటే తెలంగాణ నుంచా, ఏపీ నుంచా, కర్ణాటక నుంచా, మహారాష్ట్ర నుంచా అనేది కరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్కూల్ బోర్డు, మన స్కూల్ ఏ బోర్డు అంటే లైక్ ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, సో స్కూల్ ఏ బోర్డు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్కూల్ బోర్డు అంటే మనం కొంతమంది సెంట్రల్ సిలబస్ చేస్తారు, కొంతమంది స్టేట్ సిలబస్, అలాగే ఐజీసీఎస్సీ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏ బోర్డు నుంచి చదివి ఎగ్జామ్ రాసాము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ మనకి 10 pointsకి గ్రేడ్ పాయింట్ కాబట్టి 10 points. అలాగే మన సిజిపిఏ ఎంత 9 points యాజ్ డీజ్గా. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ అండి, 10th క్లాస్ మనం ఏ ఇయర్లో పాస్ అయ్యాము సో ఆ ఇయర్ అక్కడ మెన్షన్ చేసుకున్నాము. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాము, 10th క్లాస్తో ఈక్వల్గా ఉన్న ఏ ఎగ్జామ్ అయినా. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్, అంటే మనం స్కూల్ ఏ టైప్ అంటే లైక్ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, లేకపోతే కేంద్రీయ విద్యాలయ లాంటివా, ఇట్లాంటివి అని చూసుకొని అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిస్టిక్ అండి, అంటే మనం ఇందాక స్టేట్ వరకు చూసాము, ఏపీ నుంచా, టీఎస్ నుంచా, మహారాష్ట్ర నుంచా, ఇవన్నీ. నెక్స్ట్ ఆ స్టేట్లో, ఆ పర్టికులర్ స్టేట్లో మీరు చదివిన స్కూలు, మీరు ఎక్కడి నుంచి ఏ డిస్టిక్ నుంచి చదివారు అనేది చూసుకోవాలి. సో అది ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్, పర్ఫెక్ట్గా మన కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్ని మెన్షన్ చేసుకోవచ్చు. పైన మనం 10th క్లాస్లో ఉన్న డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసాము. ప్రజెంట్ ఇక్కడ 12th ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ కానీ 12th కానీ చదువుతున్న వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాస్ స్టేటస్, సో మనం ఇప్పుడు చదువుతూ ఉన్నాం, ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అపేరింగ్ అని పెట్టాలి. అండ్ ప్లేస్ ఆఫ్ స్కూల్, ఎక్కడున్నాము అనేది, అర్బన్లో ఉన్నామా, రూరల్లో ఉన్నామా అనేది పైన పెట్టినట్లుగానే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేట్, మనం ఏ స్టేట్ నుంచి రాస్తున్నాము అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ స్కూల్ బోర్డు, మన కాలేజ్ బోర్డు, స్టేట్ సిలబస్, మనం 12th క్లాస్ చదువుతుంటే ఇంటర్మీడియట్ అంటాము, 12th క్లాస్ చదువుతుంటే సిబిఎస్ఈ అంటాము, లేదా ఇంటర్మీడియట్ అంటే స్టేట్ బోర్డు అంటాము. సో దీన్ని మనం చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రోల్ నెంబర్,
సో మనకి ఇక్కడ రోల్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్లో మనం ఎగ్జామినేషన్ ఇంకా రాలేదు. యా ఇంకా ఎగ్జామినేషన్ రాయలేదు కాబట్టి ఇంకా నెంబర్ రాలేదు కాబట్టి మనం అక్కడ ఏం చేయలేము. సో స్కూల్ అండ్ కాలేజ్ పిన్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకి ఇంకా పాస్ అవ్వలేదు, బట్ 2026 ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం వేసుకుంటాము. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఇంకా క్వాలిఫై అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ అంటే మనం గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నామా లేదా ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నామా ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ఇందాక 10th క్లాస్కి మెన్షన్ చేసుకున్నట్లుగానే మనం సేమ్ లైక్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాం అనేది మెన్షన్ చేయాలి. అండ్ రిజల్ట్ కూడా ఇంకా మనకి రాలేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనం చేయలేము. నెక్స్ట్ స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్. సో మనం ఇందాక మెన్షన్ చేసినట్లుగానే సేమ్ లైక్ స్కూల్ అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి. లైక్ మళ్ళీ ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్గా క్యాప్షన్ ఎంటర్ చేసుకోవాలి. సేమ్. సో మన నెక్స్ట్ ఫామ్లోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఆర్ యూ ఏ ట్విన్ ఆర్ బోత్ అప్లయింగ్ అంటే మీరు ఎవరైనా ట్విన్స్ ఉన్నారా, మీలాగా ఇంకెవరైనా ఉన్నారా, ఇద్దరు అప్లై చేస్తున్నారా లేకపోతే లేరా. సో మనం అది సెలెక్ట్ చేసుకొని నో అయితే నో, ఎస్ అయితే ఎస్. నెక్స్ట్ ఇంతకుముందు మీరు ఈ ఎగ్జామ్ని ఆల్రెడీ అప్లై చేసి రాశారంట. నీట్ మనం ఒకసారి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళే కాకుండా లాంగ్ టర్మ్ తీసుకొని కూడా రాస్తూ ఉంటారు కాబట్టి అలా ఏమైనా సెకండ్ టైమో థర్డ్ టైమో రాస్తున్నారా లేదా ఫస్ట్ టైమా ఏదైతే అది అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ ఆఫ్ బర్త్ మనం ఎక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టాము అన్నది, స్టేట్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, డిస్టిక్. సో అగైన్ క్యాప్చర్. సో నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే మనకి కంట్రీ కోడ్, మన కంట్రీ ఏ కంట్రీలో ఉన్నామో ఆప్షన్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇదంతా కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. అంటే ఏదైనా ఎమర్జెన్సీలో మన కోసం ఎవరికైనా కాంటాక్ట్ చేయాలి అంటే మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ అనమాట. మొబైల్ నెంబర్ మీది కాకుండా ఎమర్జెన్సీలో ఎవరికి కాంటాక్ట్ చేయాలో ఆ నెంబర్ని మాత్రమే ఇక్కడ పెట్టండి. సో ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి. సో ఓటీపీ వస్తుందండి మొబైల్ నెంబర్కి. ఈ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ మొబైల్ నెంబరే ఇక్కడ వేయాలి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి. అండ్ ఈమెయిల్ ఐడి మన ఈమెయిల్ ఐడి పెట్టుకుంటాము. అలాగే మన నెంబర్కి, మనం ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ సో మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ పైన మెన్షన్ చేసాము. అలాగే మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఈ కింద ఉన్న బాక్సుల్లో మనం ఎంటర్ చేసాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇక్కడంతా కూడా క్యాప్చర్ ద లైవ్ ఫోటోగ్రాఫ్ అండి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకొని కరెక్ట్గా మన కెమెరాని ఇక్కడ సెట్ చేసుకొని సో క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్. సో అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్ అండి. సో నెక్స్ట్ ఫార్మాట్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ అండి. ఈ అప్లోడ్ ద డాక్యుమెంట్స్లో ఫస్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 80% ఫేస్ కవర్ అవ్వాలి అండ్ వితౌట్ మాస్క్ మనం ఫోటో తీసుకోవాలి. సో డాక్యుమెంట్ ఫార్మాట్ వచ్చేసి మనం జేపీజీలో పంపించాలి. జేపీజీ మీన్స్ మన ఫోటో ఫార్మాట్. సో మినిమం 10 to మ్యాక్సిమం 200 KB వరకు మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చి అప్లోడ్ చేసేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్. సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ థంబ్ ఇంప్రెషన్ సేమ్ జేపీజీ ఫార్మాట్లో పంపించవచ్చు.
అండ్ మినిమం 10 టు మ్యాక్సిమం 200 KB వరకు మనం ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మనం జేపీజీ ఫార్మాట్లోనే సెండ్ చేయాలి. అండ్ మినిమం 10 టు మ్యాక్సిమం 100 KB వరకు మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ 10th మార్క్స్ షీట్ అండి. ఈ మార్క్ షీట్ని వచ్చేసి మనం పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించాలి. అలాగే 50 KB నుంచి 300 KB వరకు అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి మనం మార్క్ షీట్ని అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ లైక్ 10th క్లాస్ సర్టిఫికేట్ని డాక్యుమెంట్ ఫార్మాట్ పీడిఎఫ్లోనే పంపించాలి. అండ్ మినిమం సైజ్ 50 నుంచి మ్యాక్సిమం సైజ్ 300 KB వరకు మనం పంపించవచ్చు. అప్లోడ్ ద 10th క్లాస్ సర్టిఫికేట్. లాస్ట్ వచ్చేసి ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్. అప్లోడ్ యాజ్ వన్ పీడిఎఫ్, మనం ఒక్కటే పీడిఎఫ్లో పంపించాల్సి ఉంటుంది. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించాలి. అండ్ మినిమం 50 టు మ్యాక్సిమం 300 KB వరకు పంపించవచ్చు. అండ్ అప్లోడ్ ద ఫైల్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ అండి, ఫైనల్ రౌండ్ ఇది. ఈ ఫైనల్ సబ్మిషన్లో మనం డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ సబ్మిట్లోకి వెళ్తారండి. ఇక్కడ వచ్చేసి మనం ఏ డాక్యుమెంట్స్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మీకు చూపించేటప్పుడు సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు కనిపించట్లేదు. నార్మల్గా మీరు అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్లోకి వెళ్ళాక మీకు వచ్చేసి పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి పేమెంట్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే. సో ఎటువంటి కరెక్షన్స్ లేకుండా, ఎడిటబుల్ కాదు కాబట్టి ఎటువంటి కరెక్షన్స్ రాకుండా నీట్గా టైం తీసుకొనైనా సరే నిదానంగా చూసుకొని మీరు అప్లికేషన్ని ఫిల్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఫైన్ అండి. ఆల్ ద బెస్ట్ టు హూ ఆర్ అపేరింగ్ ఫర్ 2026 NEET ఎగ్జామ్.